everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. టుడేస్ క్లాస్లో కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నార్మల్గా యూస్ చేస్తూ ఉంటాం కదా, సో వాటిని అడ్వాన్స్డ్ అండ్ ప్రొఫెషనల్గా ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ స్టాప్ సేయింగ్ ఐ లైక్ ఇట్. ఐ లైక్ ఇట్ అంటే నాకు ఇది నచ్చింది. దీనికి బదులుగా మనం అడ్వాన్స్డ్గా ఎలా యూస్ చేస్తామంటే ఐఎమ్ రియల్లీ ఇంటూ ఇట్. ఐఎమ్ రియల్లీ ఇంటూ ఇట్. నాకు ఇది చాలా ఇష్టం. నాకు ఇది చాలా ఇష్టం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, స్టాప్ సేయింగ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ లైక్ ఇట్ అంటూ ఉంటాం కదా, నాకు ఇది నచ్చలేదు అని. సో దీనికి బదులుగా ఇట్స్ నాట్ రియల్లీ మై థింగ్. ఇట్స్ నాట్ రియల్లీ మై థింగ్. ఓకే, ఇది నాకు అంతగా నచ్చే విషయం కాదు. ఇది నాకు అంతగా నచ్చే విషయం కాదు. ఓకే, దీన్ని ప్రొఫెషనల్గా యూస్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్, ఇట్స్ ఈజీ. ఇట్స్ ఈజీ అంటూ ఉంటాం కదా కామన్గా. సో దీని మీనింగ్ ఏంటంటే ఇది చాలా సులభం. ఇది చాలా సులభం. సో దీనికి బదులుగా మనం అడ్వాన్స్డ్గా ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఇది చాలా ఈజీ. ఇది చాలా ఈజీ. సో రెండింటి మీనింగ్ ఒకటే వస్తుంది తెలుగులో, కాకపోతే ఇంగ్లీష్లో కామన్ అండ్ అడ్వాన్స్డ్గా మనం యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, స్టాప్ సేయింగ్ ఇట్స్ డిఫికల్ట్. ఇట్స్ డిఫికల్ట్ అంటూ ఉంటాం కదా, ఇది కష్టం. ఇది కష్టం అంటూ ఉంటాం కదా, సో దానికి బదులుగా అడ్వాన్స్డ్గా ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్. ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్. ఓకే, ఇది కొంచెం సవాలుతో కూడుకున్నది. ఇది కొంచెం సవాలుతో కూడుకున్న విషయం అంటూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వన్, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ అంటూ ఉంటాం కదా, సో దీని అర్థం క్షమించండి. క్షమించండి. సో దీనికి బదులుగా ఐ అపాలజైజ్. ఐ అపాలజైజ్. దీని యొక్క అర్థం ఏంటంటే నేను క్షమాపణ కోరుతున్నాను. నేను క్షమాపణ కోరుతున్నాను. ఓకే, సో ద నెక్స్ట్ వన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటూ ఉంటాం కదా కామన్గా, దీని యొక్క అర్థం ఏంటంటే ధన్యవాదాలు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సో దీనికి బదులుగా మనం అడ్వాన్స్డ్గా ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. ఓకే, ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. మీ సహాయాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. మీ సహాయాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. ఓకే, సో ద నెక్స్ట్ వన్, యు ఆర్ వెల్కమ్. యు ఆర్ వెల్కమ్ అంటూ ఉంటాం కదా కామన్ ఇంగ్లీష్లో. సో దీని యొక్క అర్థం ఏంటంటే పర్వాలేదు. పర్వాలేదు. ఓకే, దీన్ని మనం అడ్వాన్స్డ్గా మై ప్లెజర్. మై ప్లెజర్. ఓకే, దీని మీనింగ్ సంతోషంగా చేశాను. సంతోషంగా చేశాను నేను. ఓకే, దీన్ని అడ్వాన్స్డ్గా మనం యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్, గుడ్ జాబ్. గుడ్ జాబ్, నువ్వు బాగా చేసావు అంటూ ఉంటాం కదా, అటువంటి సమయంలో గుడ్ జాబ్. ఓకే, దీన్ని అడ్వాన్స్డ్గా మనం ఎలా యూస్ చేస్తామంటే వెల్ డన్. వెల్ డన్. ఓకే, వెల్ డన్ అంటూ ఉంటాం కదా, సో దీని యొక్క మీనింగ్ అద్భుతంగా చేసావు. నువ్వు అద్భుతంగా చేసావు. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఐ అండర్స్టాండ్. ఐ అండర్స్టాండ్. ఓకే, దీని యొక్క మీనింగ్ ఏంటంటే నాకు అర్థమైంది. నాకు అర్థమైంది. ఐ అండర్స్టాండ్. సో దీన్ని కొంచెం ప్రొఫెషనల్గా చెప్పాలంటే ఐ గెట్ ఇట్. ఐ గెట్ ఇట్. ఓకే, నాకు బాగా అర్థమైంది. ఓకే, తెలుగులో రెండింటి మీనింగ్స్ ఒకటే వస్తాయి, కాకపోతే ఇంగ్లీష్లో కామన్ అండ్ అడ్వాన్స్డ్ అని ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐ ఫర్గాట్. ఐ ఫర్గట్ అంటే నేను మర్చిపోయాను. సో దీన్ని మనం ప్రొఫెషనల్గా ఎలా యూస్ చేస్తామంటే ఇట్ స్లిప్డ్ మై మైండ్. ఇట్ స్లిప్డ్ మై మైండ్. ఓకే, అది నా దృష్టిలో నుంచి జారిపోయింది. అది నా దృష్టిలో నుంచి జారిపోయింది. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఐఎమ్ స్కేర్డ్. ఐఎమ్ స్కేర్డ్. ఓకే, దీని తెలుగు మీనింగ్ నాకు భయంగా ఉంది. ఐఎమ్ స్కేర్డ్, నాకు భయంగా ఉంది. దీన్ని అడ్వాన్స్డ్గా ఐఎమ్ నర్వస్. ఐఎమ్ నర్వస్. ఐఎమ్ వెరీ నర్వస్. ఓకే, నాకు కాస్త టెన్షన్గా ఉంది అని చెప్తూ ఉంటాం కదా, సో అటువంటి సందర్భాల్లో ఐఎమ్ నర్వస్ అని యూస్ చేస్తాం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఐఎమ్ యాంగ్రీ. ఐఎమ్ యాంగ్రీ, నాకు కోపంగా ఉంది. నాకు
కోపంగా ఉంది అంటూ ఉంటాం కదా. సో దీన్ని అడ్వాన్స్డ్గా ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్, ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్. ఓకే, నేను చాలా విసుగ్గా ఉన్నాను, నేను చాలా చిరాకుగా ఉన్నాను అనే మీనింగ్లో యూస్ చేస్తాం. సో ద నెక్స్ట్ వన్, లెట్స్ గో, లెట్స్ గో. దీని యొక్క మీనింగ్ ఏంటంటే వెళ్దాం, మనం వెళ్దాం, లెట్స్ గో అంటూ ఉంటాం కదా. సో దీన్ని ప్రొఫెషనల్గా లెట్స్ గెట్ గోయింగ్, లెట్స్ గెట్ గోయింగ్, ఇక బయలుదేరదాం. ఓకే, లెట్స్ గెట్ గోయింగ్ అంటూ ఉంటాం కదా. సో ఇలాంటప్పుడు మనం ప్రొఫెషనల్గా యూస్ చేస్తాం. సో ద నెక్స్ట్ వన్, సీ యూ లేటర్, సీ యూ లేటర్. మనం మళ్ళీ కలుద్దాం అనే సందర్భాల్లో యూస్ చేస్తాం. ఓకే, సీ యూ లేటర్ అంటే మళ్ళీ కలుద్దాం. దీన్ని కొంచెం అడ్వాన్స్డ్గా ఎలా చెప్తామంటే క్యాచ్ యూ లేటర్, క్యాచ్ యూ లేటర్. తర్వాత కలుద్దాం, మనం తర్వాత కలుద్దామని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, గుడ్ లక్, గుడ్ లక్ అంటూ ఉంటాం కదా. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే మంచి జరగాలని కోరుకుంటున్నా. సో నువ్వు చేస్తున్న పనికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో అడ్వాన్స్డ్గా మనం చెప్పాలంటే విషింగ్ యూ ఆల్ ది బెస్ట్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. నీకు అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను, నీకు అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. Yeah guys, I hope you all liked this video. Thanks for watching and please do like, share and subscribe guys. Thank you.